ధర్మవరం. ముఖ్యంగా భారతదేశానికి మానవ వనరులు అనేది అన్ని రంగాల్లో ఉండేటువంటి విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత, ప్రాథమిక బాధ్యత ఇన్స్టిట్యూషన్ పైన ఉంటుంది. అందులో భాగంగా కేవలం 2 మాత్రమే, ముఖ్యంగా బైపీసీ ఎంపీసీనే కాకుండా సిఏలో ఒక కోర్స్ ఉంది అని చెప్పి ఈ మధ్యనే వీళ్ళ ద్వారా, ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అకౌంట్ వాళ్ళ ద్వారా తెలిసింది. వాళ్ళు మాకు అప్రోచ్ అయిన వెంటనే నిజంగా పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా పర్మిషన్ ఇచ్చి ఖచ్చితంగా ఇన్వైట్ చేయడం జరిగింది ధర్మవరం పట్టణానికి. అందువల్ల ఈరోజు ముఖ్యంగా అన్ని పట్టణాల్లో కూడా మరి ఈ కార్యక్రమం అనేది గతంలోనే అనంతపురం కూడా చేశారు వాళ్ళు, మరి చాలా బాగా ఉండింది. అదేవిధంగా ధర్మవరంలో కూడా పిల్లలకు ఇది తెలియాలి, ఈ అవేర్నెస్ ఉంటేనే పిల్లలు వివిధ రంగాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి కెరీర్ని ఎంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వారందరికీ కూడా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐసిఐ ధర్మవరం పట్టణంలో 32 స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కలిపి పోలా ఫంక్షన్ హాల్లో కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్. దాని ఉద్దేశం ఏంటి అంటే ఆల్ ప్రొఫెషనల్ కోర్స్తో పాటు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అనేది ఒకటి ఉంది. వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ చూసేటప్పుడు ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ కూడా ఒకసారి వాళ్ళు కన్సిడర్ చేసి ఈ స్టేజ్లోనే, అంటే 8th, 9th, 10th స్కూల్లో ఉన్నప్పుడు ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, దాన్ని సిఏకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఆ అవేర్నెస్ క్రియేట్ చేసేదానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అలాగే సిఏ కోర్స్ ఎలా ఎంటర్ అవ్వాలి, కోర్స్ కరికులం ఎలాగా ఉంటుంది, దాని ఫీ స్ట్రక్చర్ ఎట్లా, కంప్లీట్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, దీని మీద అంతా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ధర్మవరం పట్టణంలో ఈరోజు 24th ఆగస్ట్ కండక్ట్ చేస్తున్నాము. ధన్యవాదాలు. మెగా కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇది సిఏఎఫ్ఐ 5 సీజన్. సార్ ఇంతకుముందు చెప్పినట్టు 5వ సంవత్సరం నడుస్తూ ఉంది. అయితే ఈ కెరీర్ కౌన్సిలింగ్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి అవసరమని చెప్పేసి ఇది దేశవ్యాప్తంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇవి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ టైప్ 3, టైప్ 4 సిటీస్లో కానీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మేము మా చైర్మన్ సార్ అయినటువంటి అరవింద్ సార్ గారిని మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ కమిటీ వాళ్ళందరూ కూడా మాకు ఒక ఫేవర్గా రెస్పాండ్ అయిపోయి ఇక్కడ కూడా కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాననే ఉద్దేశంతో మాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన వెంటనే మేము ఫస్ట్ ఎంఈఓ సార్ని కలిసాను. ఎంఈఓ సార్ని కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాలా, వాళ్ళు కూడా దీంట్లో బెనిఫిషియర్స్ కావాలనే ఉద్దేశంతో సార్ కూడా మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో గత 10 రోజుల నుంచి కూడా ప్రతి స్కూల్ని కూడా విజిట్ చేస్తూ పిల్లలకి ఈ కోర్సు గురించి ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటనేది మేము తెలుసుకున్నాము. ఈ కార్యక్రమంలో ఈ విజిటింగ్లో భాగంగా ప్రతి స్కూల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. ప్రైవేట్ స్కూల్స్కి తలదన్నే భాగంగా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. పిల్లలు కూడా ఇలాంటి కోర్సులు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అందులో భాగంగా ఈ రెస్పాన్సే మనకి కారణం. దానికి సంబంధించి ఎంతమంది వస్తున్నారు పిల్లలు, మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఏమాత్రం తగ్గకుండా అంతకి ఎక్కువే వచ్చినారు కానీ తక్కువ రాలేదు. చార్టర్డ్ అకౌంట్ కోర్సు గురించి చాలామంది పిల్లల్లో చాలా అపోహలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆపర్చునిటీస్ చాలామంది ఒక ఇండియాలోనే లేదంటే ఒక అకౌంట్స్ రాసుకోవడం అని చెప్పేసి అపోలో కొంతమంది ఉన్నారు. కొంతమంది మాకు సంబంధం లేదు, చాలా కష్టమైన భాగంలో ఉన్నారు. మరికొంతమంది ఇది ఓన్లీ సిఈసి పిల్లలకు సంబంధించింది మాత్రమే అని చెప్పేసి ఉన్నారు. అయితే ఇలాంటి అపోహలు పోగొట్టడానికి మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏమంటే ప్రతి పిల్లలకి దీని గురించి ఎటువంటి డౌట్ లేకోకుండా కంప్లీట్ అవగాహనతో వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో అందులో ఆ లిస్టులో ఇది కూడా ఉండాలి. వీళ్ళు మంచి కెరీర్ని, మంచి అవకాశాన్ని, ఆర్థికంగా దేశానికి కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా 24వ తేదీ అంటే సోమవారం ఈరోజు పోలా ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరి సహకారం వల్ల ఇంతమంది స్టూడెంట్స్ గ్యాదర్ కాగలిగారు. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మంచి నాలెడ్జ్తో సీఏ గురించి ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహనతో బయటకు వెళ్తారు. వాళ్ళు కెరీర్ కోసం తీసుకునేటువంటి నిర్ణయంలో మంచి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. గతంలో అన్ని గ్రూపులు ఉండేవి, ఈ మధ్య కేవలం 2 గ్రూపులు అయ్యాయి. బైపీసీ ఎంపీసీ అనే ఇంకో గ్రూప్ ఉంది, మీకు సిఏ కూడా ఉంది. సిఈసి తీసుకుంటే చార్టర్డ్ అకౌంటెంట్ కూడా కావచ్చు అని చెప్పి ఈరోజు దానిపైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మరి ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే
సపరేట్గా కోచింగ్ తీసుకోవాలనుకున్నాడు. కానీ చాలా సింపుల్గా రిజిస్టర్ అయితే చాలు, ఓన్గా కూడా ప్రిపేర్ కావచ్చని ఈ మధ్య ఇప్పుడే తెలిసింది. కాబట్టి దయచేసి పిల్లలందరూ కూడా, మీరందరూ కూడా ఇక్కడ ఎక్కువ చెప్పలేకోకుండా వాళ్ళు చెప్పేవన్నీ కూడా గ్రహించి మీ కెరియర్